ఓయ్ డైమండ్, ఏంది నీకు మైండ్ దొబ్బిందా అని అడుగుతా ఉన్నా. అదేంటన్నా చిప్పు తప్పింది నీకు అని అంటారు కదా, నువ్వు నన్ను అంటున్నావేంది రివర్స్ లో? ఓహో, ఇన్నాళ్ళు అన్నా అన్నా అంటూ నా వెంట తిరిగి ఇప్పుడు రివర్స్ డ్రామా ఆడుతా ఉన్నావా? అయినా ఇప్పుడు ఏమైందని నా పైన చిటపట్లాడుతున్నావు? నిన్ను ఎడా పెడా షెడమడ చేస్తా, నాకు బీపీ తెప్పిస్తా ఉండవు. తప్పున్నారా? పార్టీ నుండి జంపు కొట్టి తమిళనాడుకి చెక్కేద్దాం అనుకుంటా ఉన్నావా? నాకు నీ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసిందే. అయితే మాత్రం నువ్వు పార్టీ నుండి వెళ్ళిపోతావా? అన్నా అన్నా అంటూ నాకే వెన్నుపోటు పొడుస్తావా? ఇప్పుడు నాకు పార్టీలో సరైన ప్లేస్ లేనప్పుడు నా దారి నేను చూసుకోవడం తప్పేం కాదుగా అన్నా. నీ సొంత చెల్లెలుగా నేనేమీ ఆస్తులు అడగలేదు కదా అన్న. నగర టికెట్ నాకు ఇవ్వడానికే మన పార్టీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దాని మనోళ్ళు ఏడ్చి నువ్వు ఏడ్చి ఇంకా నేను ఇక్కడ ఉండి ఉపయోగం ఏంటి? ఏది ఏమైనా సరే, సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం గెలిచినా గెలవకపోయినా నా పార్టీలోనే నువ్వు ఉండాలా. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా జలగన్న. ఒకవేళ టికెట్ నువ్వు ఇచ్చినా మన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఒకవేళ మన వాళ్ళు ఒప్పుకున్నా నీ పార్టీలో ఉంటే చచ్చినా గెలవను. గెలుస్తామనే నమ్మకం ఎవరికి లేదు. కానీ ఇలా ముందే ఎవరి దారాలు చూసుకుంటే నా వెనక నిలబడేది ఎవరు? మీరంతా వెళ్ళిపోతే నేను ఒక్కడే అయిపోతాను. అప్పుడు జనాలకి మొహం ఎట్టా చూపించను. నీకేమన్నా సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది అంటావు కదా, మన నాయకులు ఎవరు నీకు తోడు లేకపోయినా మన పార్టీ తరపున నువ్వు ఒక్కడివే సింగిల్ గా పోటీ చేయి. ఏయ్, నాకే సలహాలు ఇస్తా ఉండవు. నాలుగు చీరేస్తాయేమనుకున్నావు? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకుండా మర్యాదగా గద్దల ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పేటిఎం డబ్బులు తీసుకోండి. నా పైన చేసిన ట్రోల్స్ తో పోలిస్తే నీవెవ్వరివి పెద్ద లెక్కే కాదు. మావిగన్ మావయ్య అంటూ ముద్దుగా పిలుచుకుంటూ నవ్వుకుంటా ఉన్నారు. ఏ నేను పట్టించుకున్నానా? నీకు సిగ్గు శరం లేవని అందరికీ తెలుసులే అన్నా. నీలా ఉండాలంటే కష్టమే. అయినా నువ్వు బాగానే సంపాదించి ప్యాలెస్ లో కూర్చున్నావు, కానీ మా పరిస్థితి అలా కాదుగా. నీకేం రోగం? ఆడుదామా అందరని చెప్పి తిరుమల విఐపి దర్శనాలని చెప్పి కోట్లు దబ్బేసినావుగా. నీ నొక్కుడుతో డబ్బులు సరిపోవడం లేదనేగా డ్రామాలు రియాలిటీ షోలు చేసుకునేది. నాకు సరిపోవడం లేదు. ఇంకా ఈ పార్టీ ఆశకి హద్దు ఉండాలా. ఇటు రాజకీయాల్లో అటు రియాలిటీ షోలలో రెండు చేతులు సంపాదించి కూడా నాపై నడుస్తావేమే? ఛాన్సే లేదు. అదే తమిళనాడులో అయితే అక్కడ ఏదైనా ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ నువ్వు కూడా దివాలా తీసేసావు. ఏంది ఉండేదే? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. నువ్వు గాని అక్కడ రాజకీయాల్లో చేరితే ఇంకా పార్టీ దివాలా తీసినట్లే. పోతానంటే ఏడుస్తావెందుకు ఆనందపడకుండా? నీకు నా వల్ల ఉపయోగం ఉందేమో కానీ పార్టీ ఎలాగూ గెలవదు. కానీ ఇలాంటి డ్రైనేజీ నోరుతో మురిగే వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు. అందుకే నీకు డిమాండ్ డైమండ్. రాలేదు. మేం కాదు అదే గొడ్డలి కేసులో మీ అన్నదమ్ములు వేస్తే వేయని ఆ గుడ్డుగాడు అరెస్ట్ చూసావా? అంతే, ఏముంది, కొన్నాళ్ళు లోపలికి పోయి బయటకు వచ్చేస్తావు, సింపతి వస్తుంది. ఇదిగో ఐరన్ లెక్కో, బాత్రూంలోకి గొడ్డలి పంపించాలా ఏమే?